హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏం మాట్లాడదామని అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి. చాలా రోజుల నుంచి డే లైఫ్ వ్లాగ్స్ కూడా పెట్టడం, పోస్ట్ చేయడం కుదరట్లేదు. అందుకే చాలా రోజులు అయిపోయింది అనమాట మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడి. సో లాస్ట్ ప్రీవియస్ ఒక 2 షార్ట్స్ బ్యాక్ అనుకుంటా నేను నా ప్రెగ్నెన్సీ రివీల్ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. మీ అందరు చూసే ఉంటారు ఆ షార్ట్. అయితే ఆ షార్ట్ చూసుంటే ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. సో చూడకపోతే ఆ షార్ట్ చూసి వచ్చేయండి. జస్ట్ సింపుల్గా చిన్న హింట్ ఇద్దామనేసి సెప్టెంబర్ బేబీ ఆన్ ద బోర్డ్ అని చిన్నగా పెట్టాను అనమాట. సో దానికోసం ఫుల్ క్లారిఫికేషన్ ఇద్దామని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇంకా అంతే, నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. లక్కీకి ఒక చిన్న తమ్ముడు, ఒక పాప, ఒక చెల్లి అట్లా రాబోతున్నారు. ఎవరైనా పర్లేదు, దానికి ఎవరో ఒకరు తోడు ఉండాలని. అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. కాకపోతే ఏమనుకున్నామంటే అసలు వద్దనుకున్నాము. అంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ లాగా వచ్చిందనమాట. అసలు ప్లాన్ చేసుకోకుండా. లక్కీకి అయితే ఇప్పుడు 3rd ఇయర్ వచ్చేసింది. సో మేమైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. లక్కీ ఒకటి చాలా అనుకున్నాము. సో ఇంకా దేవుడు ఇచ్చింది మనం ఎలా వద్దనుకుంటాం చెప్పండి. సో దేవుడు ఇంకా అలా ఇచ్చాడనమాట. సో ఇంకా అందుకోసమే ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే నాకు 5th మంత్ వస్తుంది. ఈ మంత్ 28కి అయితే 5th మంత్ వస్తుంది. ప్రెజెంట్ అయితే 4th మంత్ రన్ అవుతుంది. మీ అందరికీ కూడా అప్డేట్ ఇద్దామనేసి ఇట్లా వీడియో తీస్తున్నాను. అంటే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే అందరు అంటారు కదా, అట్లీస్ట్ ఒక 5th మంత్ వచ్చిన తర్వాతైనా ఎవరికైనా చెప్పుకోవాలి అనేసి. సో అందుకోసమే మీకు ఇన్ని రోజులు చెప్పలేదన్నమాట. ఆ షార్ట్ కూడా మొన్న రీసెంట్గానే అప్లోడ్ చేశాను అందుకోసమే. సో అంతే, కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే వీడియోస్ కూడా చాలా రెగ్యులర్గా పెట్టడం మానేశాను. తక్కువగా పెడుతున్నాను, ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. మ్యాక్సిమం షార్ట్సే పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. చాలా తక్కువ పెడుతున్నాను. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఇన్ కేస్ కామెంట్స్ ఎక్కువ వస్తే కనుక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అంటే ఎలా ఉంటున్నానో ఏంటి, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఏంటి డిఫరెన్స్ అనేసి వీడియో తెద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను వీడియోస్ తీస్తాను. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూస్తున్నాను నేను. అంటే లక్కీకి ఉన్నంత డిఫరెన్స్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే చూస్తున్నాను అనమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఏం తింటున్నాను, ఏంటి, నా డే ఎలా గడుస్తుంది అనేసి ప్రతిదీ కూడా వీడియో తీస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనం 2000+ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయామన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే అట్లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినా వస్తారా మనకి అనుకున్నాను. సో చాలా మంది అయితే పెరిగారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్. చాలా మంచి కామెంట్స్ అందరూ పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరితో కూడా ఈ విషయం షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఇంత మంచి లవ్ చూస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగో మీరు కూడా అంతే నాకు. సో మీతో షేర్ చేసుకుందాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, సరే కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా డే లైఫ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూడండి. ఇంకా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయని మంచి కామెంట్స్ పెడితే నాకు ఇంకా బూస్టప్ అనమాట. ప్రెసెంట్ అయితే 4th మంత్ నడుస్తుంది కదా, ఈ 5th మంత్ వస్తుంది. 5th మంత్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో అప్డేట్ ఏంటి, ఇంకా టిఫా స్కాన్ కూడా తీస్తారు ఈ 5th మంత్లో. సో అది కూడా అప్డేట్ చెప్తాను మీ అందరికీ కూడా. అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత అయితే అసలు మేమైతే షాక్లో ఉన్నాము. ఏంటి అసలు అన్ప్లాన్డ్గా మనం అనుకోలేదు కదా ఏంటి ఇదంతా అనేసి. ఫస్ట్ అయితే అసలు వద్దనే అనుకున్నాం. లక్కీ పుట్టిన కాడి నుంచి ఇంకెవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీ ఒకటి చాలని అనుకున్నాం. ఇంకా అందుకోసమే 2 ఇయర్స్ బట్టి కూడా ఏది ప్లాన్ చేయలేదన్నమాట. ఇంకా సడన్గా ఇట్లా అయ్యేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే ఇంకా అబార్షన్ చేయించుకుందాము, వద్దు ఇంకా లక్కీ ఒక చాలా అనుకున్నాను. నాకు కూడా హెల్త్ అంతా ఈజీగా ఉండట్లేదు, అన్ఈజీగా ఉంటుంది. సో ఎందుకులే, అవసరమా ఇప్పుడు మళ్ళీ డెలివరీ అంటే అదంతా కూడా మళ్ళీ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది, బాడీ అంతా ఓపిక ఉండదు అనేసి ఇంకా వద్దనుకున్నా. సరేలే, ఇంకా అమ్మ వాళ్ళందరూ కూడా వద్దులే, లక్కీ ఒక్కతే ఉంటుంది కదా, దానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి. సో ఎవరో ఒకరు చెల్లో తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా అనేసి అందరూ అన్నారు. సో ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా సరే ఈసారికి అయిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకుంటే అయిపోద్ది కదా అని నేను అనుకున్నా. సో అదే విధంగా ఇంకా ఉంచుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట.
సో ప్రెజెంట్ అయితే 4th మంత్ నడుస్తుంది. కొంచెం ఈ సమ్మర్లో కొంచెం టఫ్గానే ఉంది, పర్లేదు. కొంచెం ఒక 2 మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత అయితే చాలా సమ్మర్, చాలా ఎండ అయితే ఉంది రాజమండ్రిలో. అయితే మీ ఊర్లో ఎండ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కొంచెం మీ అందరు కూడా ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మంచిగా డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా హైడ్రేట్గా ఉండండి, వాటర్ అయితే తాగండి బాగా. సో నేనైతే మన రాజమండ్రి సీతంపేట దగ్గర ఉన్న కృష్ణవేణి హాస్పిటల్ అయితే చూపించుకుంటున్నాను. ఇంకా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించుకుంటున్నాను. సో అక్కడ ఫెసిలిటీస్ కూడా మీకు ఎలా ఉంటాయి ఏంటని క్లారిటీగా చూపిస్తాను. చాలా బాగా చూసుకుంటున్నారు. నేను స్టార్టింగ్ ఒక 1 మంత్ అక్కడికి వెళ్ళాను. అంటే నార్మల్ చెకప్స్ కోసం వెళ్తున్నాను, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. అంటే రెండు, మనం గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ ఎక్కువ అంటే ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ మెయిన్ అక్కడ వేసుకున్నాను, చాలా పవర్ఫుల్ ఉంటాయి. సో అక్కడివి అవి వాడుతున్నాను. నార్మల్గా ఇక్కడ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీకు అప్డేట్ ఇస్తాను అక్కడ ఎలా చూసుకుంటున్నారు ఏంటి అనేసి. సో కొంతమంది ఎవరైనా వెళ్ళలేకుండా భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసి. సో అక్కడ ఎలా ఉందనేది కూడా మీకు అప్డేట్ చేస్తానమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తా, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి, ఎలా చూసుకుంటారు అనేసి. చాలా బాగా చూసుకుంటున్నారు, అసలు చెప్పకపోవడం ఏంటి, చాలా బాగా. అసలు ఉన్నవాళ్ళు ఏంటి లేనో అందరినీ కూడా సమానంగా చూస్తారు అక్కడైతే. అంటే మాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ ద్వారా నేను వెళ్తున్నాను అనమాట. అంటే ఆవిడ ధైర్యం ఇచ్చారు, నేను చూసుకుంటాను రా అనేసి. నార్మల్ చెకప్స్కి వెళ్తా మంత్లీ ఒకసారి అనమాట. అక్కడ కూడా మీకు అప్డేట్ ఇస్తానమాట ఎలా వెళ్తున్నామని. నేను వెళ్ళేది మాత్రం కృష్ణవేణి హాస్పిటల్ అనమాట. ఇది సీతంపేట దగ్గర ఉంటుంది. నార్మల్గా ఇక్కడికి నార్మల్ చెకప్స్కి వెళ్తున్నాను అప్పుడప్పుడు. రెండు దగ్గర చూపించుకుంటున్నాను, 2 హాస్పిటల్లో కూడా చూపించుకుంటున్నాను. సో అక్కడ ఇక్కడ మీకు 2 కూడా అప్డేట్ ఇస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. సో నా హెల్త్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఎలాంటి చేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేస్తాను. ఇంకా ఎలాంటి తింటాను ఏంటి అని ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తా, వీడియో చేస్తానమాట. చూసి నన్ను అందరికీ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా నాకు బూస్టప్ అనమాట, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను మీ దగ్గరికి. ఓకేనా? థ్యాంక్ యూ, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.